హాయ్ అండి అందరికీ. ఈరోజు రాగి జావ టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తున్నా. స్వీట్ కార్న్, క్యారెట్, పచ్చిమిర్చి, దంచిన అల్లం ఇవి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వాటర్లో వేసేసుకోవాలి. మీకు ఎంత రాగి జావ కావాలో అంత ఆయిల్ అంత వాటర్ పెట్టుకోవాలి. ఓకే, మీ టేస్ట్గా ఇలా పిల్లలు కూడా తాగుతారండి టేస్టీగా. నేను రాగి జావను ముందే 2 స్పూన్లు ఇట్లా కలుపుకున్న పొడిని. ఓకే, ఇదిగోండి ఇట్లా బాయిల్ అవనిచ్చి ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసుకున్నా. ఓకేనా, ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోనే పిండిని కూడా వేసేసుకోవాలి. పిండి వేసుకున్నాక ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు అయిపోతూ ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు పెరుగు వేసి దింపేటప్పుడు వేయాలి. అలా ఉంటేనే టేస్ట్గా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిగా తగులుతుంటే టేస్ట్ అనిపిస్తుంది. ఈ జావను ఉడకనివ్వాలి. ఇలా దగ్గరికి ఉడకాలి. ఇలా ఉడికితే బాగుంటుంది. ఇందులో ఆపేసిన తర్వాత పెరుగు గిల కొట్టుకొని వేసుకోవాలి. ఎంతమందికి ఇలా ఇష్టం రాగి జావ? కొంతమంది పాలు బెల్లం వేసుకుని తాగుతారు. నాకైతే ఇలా బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. సూప్, ఇది రాగిమటి సూప్ అని చెప్పండి, పిల్లలు తాగుతారు. రాగి జావ నేను తాగను అనే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ఓకే, నేను ఇందులోకి పెరుగు ఒక 2 స్పూన్లు సరిపోతుంది నాకు, అది తీసుకుంటున్నా. ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. బాగా కలపాలి. పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. టేస్టీ రాగి జావ రెడీ. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి.